లిమిట్ దాటి నువ్వు బయటకు వస్తే, వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ లిమిట్, నువ్వు ఉన్న స్థలంలో నువ్వు ఉండకుండా నువ్వు బయటికి వస్తే నీ దర్శనం ఏంటో నీకు తెలుస్తుంది. నీ దర్శనం అభివృద్ధి చేయబడుతుంది, నీ దర్శనం బయటకు వస్తుంది. ఇంకో వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో. యోసేపుకు చిన్నప్పుడే దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఏం దర్శనమో తెలుసా? యోసేపు, నీ ముందు నీ అన్నదమ్ములందరూ ఏం చేస్తారు? సాష్టాంగపడి మోకరిస్తారు. ఆ దర్శనము పనల రూపంలో యోసేపుకి వస్తే ఆ దర్శనాన్ని మైండ్లో పెట్టుకొని చాలా సీరియస్ తీసుకున్నాడు. ఆ దర్శనాన్ని ఎంత సీరియస్ తీసుకున్నాడో తెలుసా? వెళ్ళి వాళ్ళ అన్నలతో ఛాలెంజ్ చేశాడు. మీకు తెలుసా, నాకు దర్శనం వచ్చింది, దేవుడు నాకు చూపించాడు, మీరందరూ నాకు వచ్చి నా కాళ్ళు మొక్కుతారంట. చాలా సీరియస్ తీసుకున్నాడు ఆ దర్శనాన్ని. అంతే, వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆయన్ని తీసుకెళ్ళి ఐగుప్తుకి అమ్మేశాడు. బయటకు వచ్చాడా లేదా? తన తండ్రి ఇంటిని విడిచి వచ్చాడా లేదా? ఆ దర్శనాన్ని పట్టుకొని తన తండ్రి ఇంటిని విడిచి వస్తే ఒక్కరోజు ఆ దర్శనాన్ని యోసేపు జీవితంలో నా దేవుడు నెరవేర్చాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏమవ్వాలి? వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్. మనం బయటికి రావాలి. కొన్నిసార్లు మనము ప్రార్థన చేసే ప్రార్థన మారాలి. కొన్నిసార్లు మనం మోకరించే మోకాల తీరు మారాలి. కొన్నిసార్లు దేవునితో అడిగే మాటలు మనం మార్చుకోవాలి. కొన్నిసార్లు మనం 10 నిమిషాలు ప్రార్థన చేస్తుంటే దాన్ని పెంచాలి. ఏంటంటే వీ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్. దేవునికి మహిమ కలుగును గాక.